హలో అండి, నేను విషయం అయితే మమ్మీ వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. నాన్ అన్వేషణ వర్సెస్ సన్నీ యాదవ్. ఇప్పుడు మళ్ళా నాన్ అన్వేషణ మళ్ళీ ఒకళ్ళ మీద ట్రోలింగ్ స్టార్ట్ చేసిండు. ఇంతకుముందు మీ అందరికీ తెలిసిందే, రవి తెలుగు ట్రావెలర్, తర్వాత ఉమా తెలుగు ట్రావెలర్తోని మనకి మొత్తం ఒక ఫుల్ క్లాష్, ఒక వార్ పెరిగింది. లేదా చాలా నెలలు పెరిగింది. ఇప్పుడు మొత్తం కూల్ అయిపోయి మంచిగా వీడియోలు చేసుకుంటున్నాం, మంచిగా అయిపోయింది అని అనుకున్న సమయానికి ఇప్పుడు మళ్ళా సన్నీ యాదవ్ మీద పడ్డాడు. సన్నీ యాదవ్ అనేటోడు ఇట్లా బైక్ ట్రావెలింగ్ చేస్తుంటాడు. బైక్ ట్రావెలింగ్ చేసుకుని ఇట్లా మంచిగా వ్లాగ్స్ అట్లా చేసుకుంటా మంచిగా అతని పని ఏదో అతను చేసుకుంటుండు. సడన్గా మొన్న నేను బైక్ మీద నేను అమెరికా పోయినా అనేసి ఒక చిన్న వీడియో పెట్టిండు. ఇండియా నుంచి అమెరికా దాకా బైక్లోనే పోయినా అనేసి ఒక వీడియో పెట్టాడు. దానికి కౌంటర్గా నాన్ వెషన్ ఏం చేసిండు, నువ్వు అమెరికాకి ఎట్లా పోయినావు, నువ్వు షిప్లో పోయినావు, బైక్ షిప్లో పంపించి నువ్వు ఫ్లైట్లో పోయినావు, అంతేగాని నువ్వు ఇక్కడ బైక్ మీద పోయినావు, సైకిల్ మీద ఎవరో పోయారు కానీ నువ్వు మా పోలే అనేసి చిన్నగా అతన్ని ట్రోలింగ్ చేసినట్టు చేసింది. దీనికి సన్నీ యాదవ్ అనేటోడు చాలా గట్టిగా రిప్లై ఇచ్చిండు. మొత్తం బూతుల పురాణంతోనే ఇచ్చిండు. ఒకసారి ఆ వీడియో చూడండి, ఇద్దరిది ఒకసారి వీడియో చూడండి. ఇవి అతను నిజంగా ఇప్పుడు వేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆ నాన్ వెషన్ ఇచ్చిండు, ఇప్పుడు సన్నీ యాదవ్ ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు నాన్ వెషన్ ఇస్తాడు, మళ్ళీ సన్నీ యాదవ్ ఇస్తాడు. ఈ క్లాస్ అనేది మళ్ళీ ఒక నెల 2 నెలలు తాగుతుంది, మళ్ళీ కూల్ డౌన్ అవుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ ముచ్చటెరకనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. ఆవిడ సనిగా ఎట్లా పోయినవరా? ఊకన్నా అవలాగాలు చేసిన బండి షిప్లో పోయింది, నేను ఫ్లైట్లో పోయినా. మరి 45 దేశాలు తిరిగినానంటివి, 2 సంవత్సరాలు కష్టపడినానంటివి, 50 దేశాలు దాటినానంటివి. ఊకన్నా స్మార్ట్స్ అన్ని అవలాగాలు చేసిన 5 లక్షల ఫాలోవర్లు వచ్చిండ్రే. ఇదిగో ఎట్లా పోయినానో చెప్తా వినరి. నేను ఇదిగో సైకిల్ మీద చాలామంది పోయినా, వాళ్ళంతా అవలాగాలు అన్న స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్. చెన్నై నుంచి మలేషియా షిప్పింగ్ చేసిన, నేను ఫ్లైట్లో పోయినా, వెళ్ళి అక్కడ రౌండ్ కొట్టిన థాయిలాండ్, వియత్నాం, కంబోడియా. అక్కడి నుంచి మలేషియా నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి షిప్పింగ్ చేసిన. నేను ఇంటికి వచ్చిన, చెల్లి పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన. తర్వాత మళ్ళీ అక్కడ ఆస్ట్రేలియాకి ఫ్లైట్లో పోయి ఆస్ట్రేలియా రైడ్ కొట్టిన. అక్కడి నుంచి సౌత్ అమెరికాకి బండిని మళ్ళీ షిప్పింగ్ చేసిన. నేను ఇంటికి వచ్చిన, అన్నయ్య పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన. మళ్ళీ అక్కడి నుంచి నేను సౌత్ అమెరికాకి ఫ్లైట్లో పోయి కొలంబియా, బెనూవియా అవి దాటిన. అక్కడి నుంచి పనామా నుంచి కొలంబియాకి మళ్ళీ షిప్పింగ్ చేసిన. అక్కడి నుంచి అమెరికాలో ఎంటర్ అయినా. స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్ అవరస్ అన్ని ఇంత పాగలగాలి అవలగాలి చేసినావు కదా, జనమేమి అనరారా? ఊకన్నా టెలిగ్రామ్లో ప్రతిరోజు 500 గివేవే ఇస్తా. అవలగాలి పిచ్చోలు అవుతారే. ఇదిగో గివేవే ఇస్తానంటే ఐఫోను కుక్క లెక్క ఫాలో కొడుతారే అన్న. దీని తల్లి పుచ్చమ్మ గుడి, అంబిషన్ తొడాషన్ అవలాగాలు ఫాలోవర్స్ పట్టు. నేను అమెరికా బండి మీద పోలేదు, షిప్ చేసిపోయినా, ఫ్లైట్లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు. నాకు ఒకళ్ళు పంపించారు ఆ రీల్. ఒకసారి చూసినా, ఇంకొకసారి చూసేసరికి ఆ రీల్ రావట్లేదు. బ్లాక్ చేసిండు వీడు. అమ్మని బ్లాక్ చేసినారా? చూసారు కదా ఇద్దరు వీడియోలు, ఇక సేమ్ ఇదే నడుస్తుంది బయట మొత్తం. ఒకళ్ళంటే ఒకళ్ళు పడక, ఒకళ్ళంటే అరే ఒకళ్ళు మంచిగా చేస్తున్నట్టు ఇంకోళ్ళు పడక, ఇంకోళ్ళు ఏమన్నా రాంగ్ చేస్తున్నట్టు ఏదో రకంగా. ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ మై వ్యూ ఏంటంటే ఒకళ్ళు చేస్తున్నప్పుడు చేయనియండి, వాళ్ళ లైఫ్లో మనం ఇంటర్ఫియర్ కావద్దు. వాళ్ళు చేస్తారు వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ యూట్యూబ్ మనీ కోసం, వాళ్ళు ఏం చేస్తుంటే అది వాళ్ళ ఇష్టం అంతే. మనం ఏం చేస్తున్నాం, మనం చేసుకోవాలి, గమ్మున కూర్చోవాలి. ఎవరైనా తప్పు చేస్తే మన ముందు ఎవరైనా మన విషయంలో కానీ వేరే విషయం తప్పు చేస్తే ప్రశ్నించాలి, అంతేగాని వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది, వాళ్ళు ఎట్లా అనుకుంటారో, వాళ్ళు నిజంగా షిప్లో పోతారా లేకపోతే డైరెక్ట్ బైక్ మీద పోతారా, అవన్నీ అనవసరం. నాకు తెలిసి అయితే ఇది మ్యాక్సిమం ఇది ఒక అనవసరమైన ఒక వార్ అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు నాన్ వెషన్కి ఫ్యాన్స్ ఉంటారు, తర్వాత సన్నీ యాదవ్కి ఒక ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో దగ్గర ఇద్దరికి అంతే ఉన్నారు. సో ఏంటంటే ఒక చిన్న విషయం అసలు అవసరం లేని విషయం తీసుకొచ్చి దాన్ని పెద్దగా చేస్తున్నట్టయితే అని అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో పెద్దగా ఏమీ లేదు. సో అందరూ దీన్ని అంతగా భూతద్దంలో పెట్టి చూడకుండా మంచిగా చిన్న ట్రావెలర్, ఈయన ట్రావెలర్, బైక్ ట్రావెలర్, ఇటు సోలో ట్రావెలర్ అన్నట్టు ఒక మంచి ఇది చేసుకోండి. ఇద్దరు లైఫ్లు బాగుండాలనేసి మా వీసీ మీడియా నుంచి కోరుకుంటాం. ఈ ఇష్యూ పెద్దగా కాకుండా ఇక్కడితోనే సమాప్తం అవ్వాలనేసి మా వీసీ మీడియా నుంచి మేము కోరుకుంటాం. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నా. ఇటు నాన్ వెషన్ ఫ్యాన్స్, ఇటు సన్నీ యాదవ్ ఫ్యాన్స్, మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ విష్ణు చైతన్య పంపి వీసీ మీడియా.